హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పన్నీర్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. బాగా కడిగి నానబెట్టుకుందాం. మనం మంచినీళ్ళు వేసి నానబెట్టుకుందాం. తర్వాత మన పన్నీర్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం తీసుకొని పక్కన పెట్టుకుందాము. మనకు కావాల్సిన కూరగాయలన్నీ తరిగి పెట్టుకుందాము. ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? పన్నీర్ని మనం స్లైసెస్గా అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి క్యూబ్స్లా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. క్యూబ్స్ చిన్న చిన్నవి అంటే మరీ చిన్నవి కాకుండా మనం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకుందాము. నేను చూపించిన విధంగా కట్ చేసుకుందాము. ఈ సైజులో కట్ చేసుకుంటే చాలు, ఎందుకంటే మనం బిర్యానీలో కాబట్టి ఇలా చేసుకుందాము. తీసి మనం పక్కన పెట్టుకుందాము ఈ మీడియం సైజులో, ఎందుకంటే మనం బిర్యానీలో కాబట్టి మనకు ముక్కలా కనిపించాలి. తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఉల్లిపాయలు, నేను ఫస్ట్ చూపించిన విధంగా కాకుండా ఈ విధంగా మనం కట్ చేసుకుంటే మనకి బిర్యానీలోకి తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. మెయిన్ ఇలాగే కట్ చేసుకుంటారు కూడా. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా 2 తీసుకున్నాను. టమాటోస్ కూడా 2 తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకొని మనం ఒక సైడ్కి తీసుకొని పెట్టుకుందాం. టమాటోస్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకుందామండి. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే మనకి వంట చేసేటప్పుడు హ్యాండీగా ఉండిద్ది కాబట్టి మనం ఒక సైడ్కి తీసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు కొత్తిమీర కూడా మనం ఈ విధంగానే చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకుందాము. నీళ్ళలో వేసి పెట్టుకుందామండి, ఎందుకంటే దీంట్లో మట్టి ఉండిద్ది కాబట్టి మట్టి ఏమైనా ఉంటే అది క్లీన్ అయిపోద్ది. ఒక బద్ద మనం నిమ్మకాయ కూడా తీసుకుందాము. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ మన వంట చేసే చోట్లో పెట్టుకుంటే మనకి వంట చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి రైస్ కుక్కర్ తీసుకుందామండి. 1 పాట్ డిష్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీంట్లోనే మనం పన్నీర్ కూడా రోస్ట్ చేసుకుందాము. నేను నూనె వేస్తున్నానండి. కావాలంటే మీరు నెయ్యితో అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె వాడుతున్నానండి. మీ టేస్ట్ తగినట్టు మీరు చేసుకోండి. నేను ఇప్పుడు పన్నీర్ని వేయించుకుంటున్నాను. నేను చాలా రోస్ట్గా కూడా చేయనండి, ఎందుకంటే అంత రోస్ట్గా చేస్తే నాకు అవి పన్నీర్ లబ్బర్లా అయిపోయి నాకు నచ్చదు. అందుకే నేను కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేస్తానండి. మీకు ఎలా నచ్చితే మీరు అలాగా చేసుకోండి. కొంచెం వేగాక నేను తీసేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కొంచెం నేను ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 2-3 మినిట్స్ వేపి తీసేస్తానండి. ఒక బౌల్లో తీసుకొని మనం పక్కన పెట్టుకుందాము. తర్వాత మీకు ఈ నూనె సరిపోద్ది అంటే ఓకే, లేకపోతే ఇంకొంచెం వేసుకోండి. నాకు కొంచెం పట్టిద్ది అనిపించింది, ఇంకొంచెం వేసి ఇప్పుడు మన మెయిన్ ఘట్టానికి వచ్చాం. లవంగా, చెక్క, యాలకులు వేసేసి మనం ఒక 2 మినిట్స్ లేక 1 మినిట్స్ వేపుకున్న తర్వాత ఉల్లిపాయలని వేసి బాగా రోస్ట్ చేసుకుందాం. మనకి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. నేను మగ్గడానికి మూత వేసి పెడుతున్నానండి. చూపిస్తున్నాను కదా, నేను అన్నీ హ్యాండీగా పెట్టుకున్నాను నాకు ఏమేమి కావాలో. కొంచెం మగ్గాయండి, ఇంకొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయల్లో మనం పచ్చిమిర్చి కూడా వేసి ఇంకోసేపు వేపుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకుందామండి. ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకున్న తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగదండి. ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. తర్వాత మెయిన్ ఏంటంటే కొంచెం కొంచెం అడుగంటుతూ ఉండిద్ది. అడుగంటితేనే మన బిర్యానీకి టేస్ట్ వచ్చిద్ది. అలా అని ఎక్కువగా కూడా మనం అడుగంటించకూడదు, అప్పుడు మన బిర్యానీ నాశనం అయిపోద్ది. ఇప్పుడు మనం టమాటోస్ కూడా వేసుకున్నామండి. టమాటోస్ కొంచెం మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత మనం పక్కనే తీసుకొని పెట్టుకున్నాము అన్నీ, మనకి ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాం. కారం ఎక్కువగా పట్టదండి, వేసుకోకుండా
వేసుకోవడం కూడా వద్దండి, ఎందుకంటే మనం దీంట్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాము. స్పైసెస్ ఇవన్నీ బాగా ఘాటుగా ఉంటాయి, అందుకని మనం కొంచెమే పట్టిద్ది. మనం తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసి ఒక 2 మినిట్స్ మనం వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత మనం దీంట్లోకి పెరుగు యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడే టెంప్ట్ అయిపోతున్నాం మనం బిర్యానీకి. తర్వాత పెరుగు వేసుకున్న తర్వాత ఇంకా 2 మినిట్స్ మనం చేసుకున్న తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పటి వరకు మనం ఇంకా ఉప్పు వేయలేదండి. మనం పన్నీర్ వేసిన తర్వాత ఉప్పుని యాడ్ చేసుకుందాం. అప్పుడు ఉప్పు పన్నీర్ ముక్కలకి బాగా తగిలిద్ది, టేస్ట్ తెలిసిద్ది బాగా. పన్నీర్ కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టి మనం దీంట్లోకి ఉప్పు వేసుకుందాం. మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. కొంతమంది కొంచెం మీడియంగా తింటారు, కొంచెం చాలా చాలా అంటే చాలా తక్కువగా తింటారు. నేను మీడియంగా వేస్తున్నానండి. ఇప్పుడే వేసేస్తే మన పన్నీర్ ముక్కలకి బాగా తగిలిద్ది ఉప్పు కారం అన్నీ. ఎందుకు నేను ఈ టైంలో వేస్తున్నాను. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందామండి. కొంతమంది గ్లాస్కి గ్లాస్ వేస్తారు, కొంతమంది గ్లాసున్నర వేస్తారు. నేను గ్లాస్ తీసుకుంటున్నాను. మన రైస్ కుక్కరే కాబట్టి అంతా బాగా కుక్ అయిపోద్ది. ఈ నీళ్ళంతా బాగా మరిగేంత వరకు ఈ గ్యాప్లో మనం ఇప్పుడు రైతా చేసుకుందాము. ఉల్లిపాయలు బాగా సన్నగా ముక్కలు చేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ బాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందామండి. బౌల్లో తీసుకున్న తర్వాత మనం దీంట్లోని ఉప్పు వేసి బాగా మ్యాష్ చేసుకున్నాం అనుకోండి, బాగా కలిపితే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి బాగా టేస్ట్గా ఉండిద్ది. ఇలాగే కలుపుకుంటూ మనం చేసుకుంటే నార్మల్గా మనం ఉల్లిపాయలు వేసి దాంట్లో పెరుగు వేసి కలిపేస్తే అంత టేస్ట్ రాదండి. ఇలా అయితే బాగా టేస్ట్ వచ్చిద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఉల్లిపాయలు వేసి దాంట్లో ఉప్పు, ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకున్న ఒక నిమ్మకాయ బద్ద ఉంది కదా, దాంట్లో వేసి కలుపుకొని అది అన్నీ బ్యాలెన్స్ చేసిద్ది బాగా. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని ఇంకా వేసేయడమే అండి. ఇంకా 10 మినిట్స్లో మన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోద్ది. రైస్ కుక్కర్ కాబట్టి మనం మధ్య మధ్యలో చూసుకునే అవసరం కూడా ఉండదండి. 10 మినిట్స్ తర్వాత వస్తే ఇంకా చాలు, మనం తీసుకొని ప్లేట్లో వేసుకోవడమే. మీకు చూపించడానికి నేను ఒకసారి తీసి చూపిస్తున్నానండి. చూసారా, మన పన్నీర్ బిర్యానీ ఆన్ ద వేలో ఉంది. ఒక 2-3 మినిట్స్లో ఇంకా అయిపోద్ది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇంకా మనం రైస్ కుక్కర్లో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా టైం వేస్ట్ లేకుండా మనం ఇప్పుడు ప్లేట్లో వేసుకొని తినేయడమే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.